అసెంబ్లీలో మాట్లాడతామంటే శాసనసభ పెట్టకుండా పారిపోతాడు. మొన్న అసెంబ్లీ జరిగేటప్పుడు మేము అడిగినాం 10 రోజులు అసెంబ్లీ పెట్టండి అంటే ఒక్కటే రోజు కాళేశ్వరం మీద పెట్టి బురద జల్లి నెగటివ్గా మమ్మల్ని మాట్లాడనీయకుండా మాకు మైక్ ఇవ్వకుండా బురద జల్లి పారిపోయింది. నిజంగా నువ్వు అంత మంచిగా చేసేది ఉంటే శాసనసభ పెట్టకుండా ఎందుకు పారిపోతా ఉన్నావు? మార్పు మార్పు అన్నారు. మీరు తెచ్చింది ఏముంది? ఏ మార్పు తప్ప మార్పు లేనే లేదు. ప్రజలను ఏమార్చడం తప్ప రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మార్పే లేదు ఈ రాష్ట్రంలో. అంతా మోసం అనేటువంటి విషయం ప్రజలకు అర్థమైంది. అందుకే మేము ప్రజల్ని కూడా కోరుతా ఉన్నాం, ఈ గ్యారంటీ కార్డులు తెలంగాణలోని ప్రతి ఇంటింటికి ఈ ప్రభుత్వం ఆ రోజు గ్యారంటీ కార్డులు ప్రభుత్వం పంపింది. ఈరోజు ఈ బాకీ కార్డులను ప్రతి ఇంటికి బీఆర్ఎస్ పార్టీ పంపిస్తూ ఉంది. రేపు పంచాయతీరాజ్ ఎన్నికల్లో కానీ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కానీ ఎవడన్నా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఓటు వస్తే ఈ ఓటు కోసం వస్తే ఈ బాకీ కార్డు చూపండి, గల్లా బట్టి నిలదీయండి అని చెప్పి నేను ప్రజలకు పిలుపునిస్తా ఉన్నా. ఎందుకంటే ఆ రోజు 3 నెలలు భద్రంగా పెట్టుకోండి, ఈ కార్డు మీకు చట్టబద్ధత తెస్తాం, 100% అమలు చేస్తామన్నారు. ఆ రోజు సోనియా గాంధీ గారే రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. సోనియా గాంధీగా నేను మాట ఇస్తున్నాను, ఇవన్నీ అమలు చేయించే బాధ్యత నాది అన్నారు. ఏమైంది? ఎక్కడ పోయింది ఆ బాధ్యత? ఇవాళ ఎవరెవరికి ఎంత బాకీ పడ్డారు? ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు మోసం చేశారు. 5 డిఏలు పెండింగు, పీఆర్సీ గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఇవాళ ఆటో కార్మికులకు 12,000 ఇస్తామన్నారు, పొట్టగొట్టారు, వాళ్ళను రోడ్డు మీదకి తెచ్చిన పరిస్థితి ఉంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ పేరు పెట్టిన ఆత్మీయ భరోసాకు కూడా ఇవాళ కటింగే పెట్టిండ్రు. మండలానికి ఒక ఊరికి ఇచ్చిండ్రు, మళ్ళీ అది కూడా బంద్ చేసిండ్రు. ఆ ఒక్క ఊరు కూడా 2వ కిస్తీ ఇవ్వలేదు. మిగతా గ్రామాలకు మిగతా కూలీలకు ₹1 ఇవ్వలే. ఇందిరమ్మ ఆత్మకు శోభిస్తుంది. ఇందిరమ్మ పేరు పెట్టిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు కూడా కటింగ్ పెట్టిండ్రు. వ్యవసాయ కూలీలను కూడా మీరు మోసం చేసినటువంటి పరిస్థితి. మీరు మోసం చేయండి ఎవరిని? రైతులకు మోసం, మహిళలకు మోసం, విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం, ఆటో కార్మికులకు మోసం, ప్రతి వర్గాన్ని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఈ కాంగ్రెస్ మోసాల మీద కాంగ్రెస్ మీద ఒత్తిడి పెంచి రైతులకు, రాష్ట్ర ప్రజలకు రావాల్సినటువంటి బాకీని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ప్రజలకు అందే విధంగా చూడడమే ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాలి. రైతులకు రావాల్సిన డబ్బు, నిరుద్యోగులకు రావాల్సిన ఉద్యోగాలు, మహిళలకు రావాల్సిన తులం బంగారం, మహాలక్ష్మి 2,500 ఇవన్నీ ఆయా వర్గాలకు అందే విధంగా ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఇవాళ ఈ బాకీ కార్డు విడుదల ఆయా వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు జరగాలని, కాంగ్రెస్ మెడలు వంచి ఆయా వర్గాలకు రావాల్సిన డబ్బులు ఇప్పియడం కోసం బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క ఉద్యమాన్ని, ఈ బాకీ కార్డు ఉద్యమాన్ని చేపడతా ఉన్నాం. ఈ కార్డు ప్రతి ఇంటికి పంపుతాం. ప్రతి ఇంట్లో కూడా వారికి అర్థమయ్యేటట్టుగా బీఆర్ఎస్ కార్యకర్తలు వివరిస్తారు. దీంతో రేపు కాంగ్రెస్ నాయకుడు పంచాయతీ ఎన్నికల్లో, జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో వస్తే ప్రజలే మిమ్మల్ని నిలదీస్తారు. గల్లాబట్టి కాంగ్రెస్ నాయకులను అడగాలని, ఇవన్నీ ఇచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ గల్లీలోకి రావాలని చెప్పి ప్రజలు నిలదీసే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఎంతకాలం పోలీసులను పెట్టుకొని చేయలేవు, అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తూ ప్రభుత్వాన్ని నడపలేవు. ఇవాళ ప్రజలు ఏ రకంగా తిరగబడుతున్నారో మనం మొన్న బంగ్లాదేశ్లో చూసినాం, నేపాల్లో చూసినాం, శ్రీలంకలో చూసినాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా కాలం దగ్గర పడ్డది. ప్రజలు నిలదీసి తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన ప్రశ్నించడం మా బాధ్యత. మేమేం గొంతమ్మ కోరికలో కొత్త కోరికలు అడుగుతలేం. ఆనాడు బాండ్ పేపర్ మీద ఒకవైపు బట్టి విక్రమార్క, ఒకవైపు రేవంత్ రెడ్డి, మీరిద్దరే సంతకాలు పెట్టి ఇది మా గ్యారంటీ అని కార్డులు పంచారు. గాంధీలు వచ్చి ఇక్కడ ఉపన్యాసాలు ఇచ్చారు. మీరు సంతకాలు పెట్టిన బాండ్ పేపర్ మీద చేసిన దాన్ని 100 రోజుల్లో అమలు చేస్తామన్న దాన్ని ఎప్పుడు అమలు చేస్తారని ప్రధాన ప్రతిపక్షంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. దీనికి మీరు సమాధానం చెప్పాలి. ఇవాళ మీరు ఆ రోజేమో మాకు చాలా అనుభవం ఉంది, డబ్బులు సమీకరిస్తాం, ఎలా సంపాదించాలో, ఎలా ప్రజలకు ఇవ్వాలో మాకు తెలుసని నమ్మబలికారు. ఇవాళ ప్రతిపక్షం మీద బురద జల్లుతూ తప్పించుకోవాలని చూస్తూ ఉన్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడతా ఉన్నారు. తప్పించుకోలేరు. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందే. బాకీలతో సహా చెల్లించాలి. 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. ఇవాళ 700 రోజులైంది. మీరు మొత్తం బకాయితో సహా ఇలా బాకీలు చెల్లించాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని వివరిస్తూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ బాకీ కార్డును విడుదల చేస్తూ తెలంగాణ ప్రజల్ని చైతన్యం చేసే ఇంత మంచి కార్యక్రమాన్ని వారు చేపట్టినందుకు వారిని అభినందిస్తూ